జై శ్రీరామ్ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. రండి బైబిల్ స్టడీ. బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా మనం మాట్లాడుకుంటాం. చాలామంది యేసుక్రీస్తుని తమ దేవుడిగా అంగీకరించడం జరుగుతూ ఉంది కదా. యేసు దేవుడు, యేసే సత్యం అని చెప్పి సువార్తల్లో యేసుక్రీస్తుని దేవుడు చేశారు. నిజానికి బైబిల్ ప్రకారంగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తుని బైబిల్ ఒక ప్రవక్తగాను, ఒక సేవకుడుగాను బైబిల్ చూపిస్తూ ఉంది. కానీ క్రైస్తవులు మాత్రం యేసుక్రీస్తుని దేవుడిగా ప్రకటిస్తూ ఉన్నారు. బైబిల్ యేసుక్రీస్తుని ఇది ప్రవక్తగానే గుర్తించింది, ఒక సేవకుడిగా గుర్తించింది తప్ప దేవుడిగా గుర్తించలేదు. యూదులు కూడా గుర్తించలేదు, ఇశ్రాయేల్ ప్రజలు కూడా గుర్తించలేదు. యోహాను రాసినటువంటి సువార్త 17వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు తన తండ్రి అయినటువంటి యెహోవాకి ప్రార్థన చేస్తూ ఈ విషయాన్ని గుర్తు చేస్తాడు, శిష్యులు తెలుసుకోవాలని. ఏం చెప్తున్నాడు ఇక్కడ? అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవము. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. యేసుక్రీస్తు తన తండ్రి అయినటువంటి యెహోవాని ఆయన చెప్పినటువంటి పనులు పూర్తి చేస్తూ నిన్ను మహిమపరుస్తూ ఉన్నాను ప్రజల ఎదుట అని యేసుక్రీస్తు ఇక్కడ చెప్తా ఉన్నాడు. జై శ్రీరామ్ కదా. యేసుక్రీస్తు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఇక్కడ. యేసుక్రీస్తు తన దేవుడిని అని చెప్పుకోవడం లేదు. నేను చేయబోయే పనులన్నీ కూడా నా అంతటి నేను చేయటం లేదు, నా తండ్రి అయినటువంటి యెహోవా ఇచ్చినటువంటి పనులు సంపూర్తి చేస్తూ ఉన్నాను. ప్రజల ఎదుట నేను తండ్రి నిన్ను మహిమపరుస్తూ ఉన్నాను. నీవి మాత్రమే అద్వితీయ సత్యదేవుడు. నువ్వు పంపించినటువంటి నా గురించి కూడా తెలుసుకున్నట్టే నిత్య జీవం అని చెప్పి ఇక్కడ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు బైబిల్ ప్రకారంగా. కానీ వీళ్ళకేమో బైబిల్ అర్థం కాక యేసే దేవుడు, యేసు తప్ప వేరొక దేవుడు లేడని చెప్పి యేసుక్రీస్తుని ఒక దేవుడిగా క్రియేట్ చేశారు. ఈ రోజుల్లోని చాలామంది కదా రకరకాలుగా ఒక్కొక్కరుగా క్రియేట్ చేస్తూనే వస్తూ ఉన్నారు. హిందూ సనాతన గ్రంథాల్లో అన్ని స్పష్టంగా చెప్తూనే ఉన్నాయి, ఎవరికి కూడా అర్థమైతే లేదు. జై శ్రీరామ్. గనక ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ షార్ట్ వీడియో. యేసుక్రీస్తు దేవుడు కాదు. బైబిల్ ప్రకారం ఆయన ఒక సేవకుడు, ఒక ప్రవక్త అని చెప్తా ఉంది. ముస్లిం గ్రంథాలు కూడా, ఖురాన్లో కూడా యేసుక్రీస్తు ఒక ప్రవక్త అని చెప్తా ఉంది. వీళ్ళెందుకు యేసుక్రీస్తుని దేవుడిగా క్రియేట్ చేశారు? కామెంట్ బాక్స్లో తెలియజేయండి.